మూడో ప్రోమో చూసిరా? మూడో ప్రోమో చూసిరా అంట. ఆ ప్రోమో చూడంగానే స్వాతి గెలిపిస్తున్నాను వీడియో చేద్దామని ఇక్కడ కూర్చున్నా. ఇగో శేఖర్ మాస్టర్ వచ్చిండబ్బా మూడో ప్రోమోలో. మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కొరియోగ్రాఫర్, నాకు ఇష్టమే. అది కాదు కానీ ఈ సీజన్లో ఇంకెంతమంది వస్తారు? అతనేమంటారా వరుస బట్టి. పోయిన వారం ఏమో మొత్తం మంద ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లు అంతా రోజుకి ఇద్దరు చొప్పున వచ్చిపోయాయి. ఏంది అసలు ఈ సీజన్ గురించి చెప్పాలంటే ఒక మాట, ఫస్ట్ 5 వారాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు. అప్పుడు కూడా వీళ్ళు గెస్ట్ వచ్చిపోయారు. 5 వారాలు కాగానే ఈ ఈ ఎక్స్ కంటెస్టెంట్ అంతా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి 8 మంది వచ్చాయి. వాళ్ళతో నడుతుంటే కూడా వీళ్ళు వచ్చిపోయాయి. ఇక 10 వారం కాగానే 11వ వారం ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, పక్కాలు అంతా కూడా ఇంటికి వచ్చిపోయాయి. ఇద్దరు ముగ్గురు వచ్చిపోయాయి ఇంటికి. ఆ స్టేజ్ మీదకి వచ్చే 12వ వారంలోనే విశ్వక్సేన్ నాయుడు వచ్చే ఏంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేసిపోయాయి. వీళ్ళందరూ ఇంట్లోకి వచ్చిపోయాయి. ఇక ఏంది 13వ వారం వచ్చేసి మళ్ళీ రోజుకి ఇద్దరు చొప్పున ఈ ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లు అఖిలు, హారిక, వీళ్ళు అంత మానసు అందరూ వచ్చిపోయాయి. రోజుకి ఇద్దరు చొప్పున వచ్చారు. ఇంకెంతమంది వస్తారు? అసలు ఇది బిగ్ బాస్ హౌజా లేకపోతే పబ్లిక్ పార్కా? వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా ఆఖరికి అసలు వాళ్ళు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఫీలింగ్ అని నాకు ఇంత ఉంటుంది. అబ్బా ఒక మాట చెప్పుర్రి. బిగ్ బాస్ ఇల్లు అంటే జైల్లోకి ఫీల్ కావాలి. ఎవరి అమ్మ ఎట్లా గండం కడుతుంది, ఎంత కష్టపడాలి, నెక్కెళ్ళి పైకి రావాలంటే ఎట్లా, ఇంట్లో ఎంత కష్టపడాలి, ఆ ఫీలింగ్ అని పీకినాయి. అత్తనేమంటారు చుట్టాలు శ్రీదేవి డ్రామా కంపెనీ జీవితం. ఈ వారం శేఖర్ మాస్టర్ తోటి మొదలైంది. మరి రేపు ఎవరు వస్తారో, ఎల్లుండి ఎవరు వస్తారో, ఎవరెవరు వస్తారో ఇక వస్తారు, నాకు తెలిసి తీసుకొస్తారు. ఇదంతా సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్. సెలబ్రిటీలు వచ్చిపోయి బిగ్ బాస్ హౌస్ షో అంతే, ఏమి లేదు, కామెడీ షో. ఇవాళ కూడా మళ్ళీ సండే అంటే ఫన్ డే, ట్యూస్డే కూడా ఫన్ డేనే, రేపు వెడ్నెస్డే అయినా ఫన్ డే, థర్స్డే అయినా ఫన్, ఏ రోజైనా ఫన్ డేనే. ఆ టైప్లో ఉందబ్బా. ప్రోమో చూసారు కదా, థర్డ్ ప్రోమో. అందులో ఏంది రివర్స్లో పాట ప్లే అయితే గుర్తుపట్టాలి. ఇది మన వాళ్ళంతా నిష్ణాతులు, మామూలు కాదు. ఆల్రెడీ ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయారు. పర్ఫెక్ట్ అన్నీ ఏది చేసినా, పాటని కింద వేసినా, మీదేసినా, తిర్రేసినా, మర్రేసినా, ఏది చేసినా కానీ వాళ్ళు చెప్పగలిగే అంత కెపాసిటీ ఉంది అక్కడ. అసలే మరి ఇట్లాంటి టాస్క్లు ఎందుకు పెట్టారు అనుకుంటారు? విష్ణుప్రియకి ఉన్నది కదా, మరి విష్ణుప్రియకి ఇష్టం టాస్క్లు అయితే గమ్మత్ ఆడుతుంది అని చెప్పి పెట్టిరేమో. సరే ఏదో ఒకట్లే పోన్లే. ఇక ఏం లేదు, ఈ సీజన్లో అయినా మరొకసారి నిరూపించుకోవడానికి గెస్ట్లను పిలిచి ఏదో టీఆర్పీ పెరుగుద్ది. ఓ గెస్ట్ వచ్చిందంటే టీఆర్పీ ఆయన కోసం అలా చూస్తారు కదా, ఆయన ఏం మాట్లాడిండు అని. ఎంతమంది మాట్లాడతారు, ఇలా గేమ్ గురించి ఎంతమంది చెప్తారు, ఏంది కథ వచ్చి అంటడుగా వచ్చి శేఖర్ మాస్టర్. విష్ణు బాధపడుతున్నావా? బాధపడకు విష్ణు. ఎందుకు బాధపడుతున్నావు విష్ణు? లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు విష్ణు, నువ్వు చాలా బాగున్నావు విష్ణు, ఇవన్నీ చెప్తారు కావచ్చు. ఉంటాయి ఇట్లాంటివి ఉంటాయి. సరే ఇది పక్కన పెట్టుర్రి. మనకి సెకండ్ ప్రోమోలో టాస్కులు చూపించారు. 2 టాస్కులు ఆల్రెడీ లైవ్లో ఒక టాస్క్ అయిపోయింది. 2వ టాస్క్ అంటే మధ్యలో బ్రేక్ ఉంది. అలా అదొకటి వండుకొని తింటారు. అయితే ఆ ఫస్ట్ టాస్క్లో ఎత్తైన టవర్ అనే టాస్క్, సెకండ్ టాస్క్ ఏంది మనకు ప్రోమోలో చూసినట్టు టక్ టకా టక్. ఈ టాస్క్లో గెలిచి ఓటప్పీల్ చేసుకుంది ప్రేరణ. ముందే చెప్పేస్తున్నా, ప్రేరణ చేసుకుంది. మీరు చూసి టక్ 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 టాస్క్లో చూస్తే అక్కడ రోహిణి మొత్తం దొత్తాంది, అన్ని నొక్కుతుంది, పేస్తుంది అని చెప్పి అంటుంది కదా, మొత్తం ఖాళీగా ఉంచుకుంది కదా. ఆమె డబ్బా ఖాళీగా ఉంటే చాలు, ఆమె గెలిచినట్టు. కాబట్టి ఆమె డబ్బానే ఖాళీగా ఉంది అందరికంటే బజర్ మోగే టైంకి. సో ఆమెనే గెలిచింది, ఆమెను ఓటప్పీల్ చేసుకుంది. పాపం ఆమెకి వెళ్ళిపోతా అన్న టెన్షన్ ఉన్నది కదా, అందుకే ఓటప్పీలు కూడా జల్లి చేసుకోవాలనుకుంది. ఏమున్నది ముందు చేసుకుంటే ఏం లేదు అక్కడ. ఇప్పుడు ప్రేరణ ఓటేయి అని ఓటప్పీలు చేసుకుంటే ఏమన్నా ఓటేస్తారా? ప్రేరణ ఓటేయద్దు నాకు అంటే ఓటేయకుండా ఉంటారా? నచ్చితే ఓటేస్తారు, లేదంటే లేదు కానీ ముచ్చరా. సరే ప్రేరణ ఓటప్పీలకి సెలెక్ట్ అయింది, ఓటప్పీలు చేసుకుంది. నా ఆట చేశారు, నా మాట చేశారు, నా బాట చేశారు, నా బాట షూస్ చేశారు, కాబట్టి నాకు ఓటేయండి. ఏదో వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్పుకుంటారు అనుకోరి. అయితే ఫస్ట్ టాస్క్లో అసలు టాస్క్ల గురించి చెప్తా. లైవ్ చూసిన యాక్చువల్లీ నేను ఆ టాస్క్ ఎంత ఒక ½ అన్ అవర్ అట్లా జరిగింది టాస్క్. ఆ తర్వాత ముచ్చట్లు మంచి ముచ్చట్లు పెట్టుకున్నారయ్యా. ఈ పోయిన సీజన్లో గౌతమ్ కృష్ణకి జరిగిన అన్యాయాల గురించి గౌతమ్ కృష్ణ చెప్తున్నాడు. సంచాలకం సందీప్ మాస్టర్ సంచాలకే ఎన్ని మిస్టేక్లు చేసిడో చెప్తాడు. అది భలే అనిపించేది నాకు. అప్పుడు మనం బాగా రాసుకున్నాం కదా, అది భలే ఉండేది. అసలు సంచాలకం అంటే సంచలనం సృష్టించింది ఓన్లీ సందీప్ మాస్టరే. మళ్ళా అసలు సంచాలకంగా యష్మి, సందీప్ మాస్టర్ వీళ్ళు ఎక్కిరంటే కథ రచరచ్చే ఆ టైప్లో ఉంటుంది. ఓకే రైట్. ఈ పక్కన పెడితే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఎత్తైన టవర్. ఇందులో జోడీలుగా ఆడాలన్నట్టు. జోడీలలో ఒకటి నిఖిల్ ప్రేరణ ఒక జోడీ, నబిల్ గౌతమ్ కృష్ణ ఒక జోడీ, మూడోది అవినాశం సంచాలకం మన
విష్ణుప్రియ రోహిణి ఒక జోడి కుంటుకుంటూ పోయి అక్కడ అన్ని సామాన్లు పెట్టుకొని అంటే టవర్ అందులో మీరు ప్రోమోలో కూడా చూసిండొచ్చు, టవర్ నిర్మించుకోవాలి. ఆ టవర్ మధ్యలో పడిపోయింది, మళ్ళీ అందరు సెట్ చేసుకున్న అంతా అట్లాంటి గమ్మత్ జరిగింది. కానీ ఫస్ట్ రౌండ్లో నబీల్ అండ్ గౌతమ్ అవుట్ అయిపోయారు. అంటే నబీల్ ప్రొటెక్షన్కి, గౌతమ్ అటాకింగ్కి అట్లా ఉండాలన్నట్టు. ఇప్పుడు నబీల్ పోయి ప్రొటెక్షన్ చేస్తుండు, విష్ణుప్రియ పోయి విష్ణుప్రియ రోహిణి దానిలో విష్ణుప్రియ ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ దానిలో ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తుంది. సో నిఖిల్ అటాకింగ్లో ఉన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఖిల్, గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి వీళ్ళు ఏంటంటే బాల్స్ ఇసిరేసి పక్కన వాళ్ళ టవర్ని కూల్చాలి. ఈ క్రమంలో ముందుగాల నబీల్ అండ్ గౌతమ్ కృష్ణ టవర్ కూలిపోయింది. ఎందుకంటే నిఖిల్ మంచి జమ్ అనేసిండు, సో పడిపోయింది. నిఖిల్ గట్టిగా చెప్తాడు. అయితే సెకండ్ వీళ్ళు మీరు నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ రోహిణి అండ్ విష్ణుప్రియ. ఇందులో సెకండ్ రౌండ్లో విష్ణుప్రియ పడిపోయింది. అఫ్కోర్స్ నిఖిల్ జమ్ అగైన్. నబీల్ కూడా వేసిండు. నబీల్ ప్రేరణలో కూడా వేసిండు, కానీ వాళ్ళకు కూడా వేసిండు. సో ఎక్కువ శాతం నబీల్ ప్రేరణ వాళ్ళకి వేసిండు. అయితే నిఖిల్ వేస్తే పడిపోయింది అబ్బా ఎక్కువ శాతం. ఇడికి నుంచి గౌతమ్ కృష్ణ రోహిణి వీళ్ళు కూడా అటాక్ చేసిరు అనుకో. రోహిణి అంటున్నా, రోహిణి ఇటు ప్రేరణకు అటాక్ చేసింది, కానీ గౌతమ్ కృష్ణ కూడా వేసిండు. ఓవరాల్గా అయితే నిఖిల్ బాగానే ఆడిండు. నిఖిల్ బాగా ఆడడం వల్లనే గెలిచిరని చెప్పాలి నిఖిల్ టీం. అండ్ ప్రేరణ కూడా బాగా ప్రొటెక్ట్ చేసుకుంది, బాగా నెట్టే. ఎందుకంటే ప్రేరణ ఇప్పుడు విష్ణుప్రియ కొంచెం వెడల్పు బాడీ, ప్రేరణకి ఇంత ఉంటుంది పిల్లలు పాపం చిన్నగా ఉంటుంది మనిషి, అయినా కానీ బాగానే ప్రొటెక్ట్ చేస్తుంది. అటు తిరిగి ఈడు తిరిగి బాగానే పట్టింది. సో ఓవరాల్గా అయితే అది ప్రొటెక్ట్ చేసుకున్నది ఆమె. సో వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. అయితే సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? రోహిణికి అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరిట్లలో ఒకరికి మాత్రమే సెకండ్ టాస్క్ ఆడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ మావయ్య చెప్పిండు. ఒక సెకండ్ టాస్క్లో వచ్చేసి ఫోన్ వచ్చి బంద్ అయిపోయిందా? ఓకే బంగారు తల్లి ఇక్కడే ఉందన్నట్టు, యాక్చువల్లీ ఇదే రూమ్లో పడుకున్నది. ఇప్పుడే లేచింది కూడా. గుడ్ మార్నింగ్. అయితే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి రోహిణి అండ్ విష్ణుప్రియ దాంట్లోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక రోహిణికి తెలుసు కదా, విష్ణుప్రియ అంటే సాక్రిఫైస్ అంటే విష్ణుప్రియ అంటే సాక్రిఫైస్ ఒకరేపా మా పిఆర్ గట్టిగా ఉంది, మాకు అవసరమే లేదు ముచ్చట విష్ణుప్రియారియా. ఓకే, సో ఆ టాస్క్లోకి సెకండ్లోకి రోహిణి వచ్చేసింది. రోహిణి ఆడింది, కానీ ప్రేరణ గెలిచింది. నిఖిల్ కంటే బాగా ఆడిందంటే మామూలు ముచ్చట కాదు, రోహిణి కంటే బాగా ఆడిందంటే మామూలు ముచ్చట కాదు, అండ్ ప్రేరణ కూడా మామూలు ముచ్చట కాదు, బాగా ఆడుతుంది. మనకు తెలుసు కదా, యాక్చువల్లీ లేడీస్లో అద్భుతంగా టాస్క్లు ఆడేదంటే ప్రేరణ. ప్రేరణను దాటేసి నెక్స్ట్ లెవెల్ ఆడింది ఎవరంటే రీసెంట్ టైమ్స్ అంతా కూడా రోహిణిదే. రోహిణి విజృంభించింది, రోహిణి ర్యాంపేజ్ చేసింది కొన్ని రోజులుగా. సో రోహిణిని ఓడించింది, నిఖిల్ని ఓడించిందంటే ప్రేరణ గట్టిగా అయినట్టే ఈ లెక్కన. సో అది కూడా అంత ఫిట్టింగ్ కూడా బాగాలేదు. మీరు ప్రోమోలు తిరిగిపోయినాయి, అటు గౌతమ్ పట్టుకొని ఇటు ఏందేందో అంత ఆగమాగం ఉంది. అది సెట్ వర్క్ వాళ్ళు చక్కగా చేయలేదేమో అనిపించింది. లాస్ట్కి వచ్చింది ఒకళ్ళు ఎవడు చేస్తే అనుకున్నారేమో వాళ్ళు కూడా, అందుకే చక్కగా చేయలేదు అట్లా. సరే ఓవరాల్గా అయితే ఆడి గెలిచింది, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ ప్రేరణ. పెళ్లి చేసుకో, ఓట్లు గుమ్మయ్యావు ప్రేరణ ఫ్యాన్స్ గుద్ది పడేరు. అండ్ ఫస్ట్ ప్రోమో గురించి మనం మెయిన్గా మాట్లాడాల్సింది. ఫస్ట్ ప్రోమోలో ప్రేరణ ఫ్లిప్ కొట్టింది, నబీల్ ఫ్లిప్ కొట్టిండు. అండ్ ఆ ఫ్లిప్ కొట్టింది మనం కూడా గుర్తుపట్టకపోయేటోళ్ళమేమో అవినాష్ ఆ పాయింట్ పెట్టకపోతే అనిపించింది. అవినాష్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి దడ్ రాచిండు, పాయింట్స్ తోటి కొట్టిండు. అబ్బా మామూలుగా కొట్టలే, పాయింట్లతోటే కొట్టిండు. ఆ పాయింట్లకి ఎవరైనా సలాం అవినాష్ బాయ్ అనాలి అందరు కూడా. నిజం చెప్తున్నా, చాలా మంచి పాయింట్స్ పెట్టిండు. ఇప్పుడు తేజ అని మీరు బయాస్గా సెలెక్ట్ చేసుకున్నారనే పాయింట్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అవినాష్ అండ్ తేజ వల్లనే అవినాష్ అండ్ రోహిణి వల్లనే తేజ ఇన్నయిండు అన్న సెన్స్లో వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి. కానీ నిఖిల్ది కూడా ఉంది కదా తప్పు. నిఖిల్ ఏమైనా పోరాటం చేసిండా పృథ్వీకి కావాలి గౌతమ్ కావాలని? ఏమనలేదు కదా. తేజ బాధపడతాను, తేజ కానీ అన్నాడు. అవునా కదా, మనం కూడా ఈజీ గెలవచ్చు కదా అన్న సెన్స్లోనే ఉన్నారు కదా. మరి ఇక్కడ నిఖిల్ ఏమని అంటాడా? నల్లి ఏమనకుండా సైలెంట్గా పోతాడు. నిన్న ఒక్కరోజు మాట్లాడండి, మళ్ళీ ఎప్పుడు మాట్లాడు చూడుర్రి, కథం సీజన్ అయిపోయేదాకా ఇక మాట్లాడరు. అదే చెప్పుకోవాలి అందరం. నిఖిల్ బాగా మాట్లాడిండని అవే చెప్పుకోవాలి. సో ఇక్కడ నబీలు ప్రేరణ ఇన్వాల్వ్మెంట్ అయింది కదా. ప్రేరణ నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు గట్టిగా ఇచ్చిండు అవినాష్. అవసరం లేదు టాపిక్. మరి ఒక మాట, ఇప్పుడు గౌతమ్కి ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకోలేదు? పృథ్వీ అంటే ఫౌల్ గేమ్ ఆడిరు అంటారు కదా, గౌతమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, తేజకి ఎందుకు ఇచ్చిర్రు అని అడుగుతున్న నబీల్. అబ్బా ఏమన్నా పాయింట్ అసలు అవినాష్ చెప్పింది. మరి మీరు గౌతమ్ బాగా ఆడిండి అంటారు కదా, గౌతమ్కి ఎందుకు ఇవ్వలేదు అంటారు కదా, మరి గౌతమ్కి ఎందుకు బ్లాక్ టికెట్ రావాలని చేయలేదు చెప్పురు అన్నాడు. ఆ ముఖాలు ఎడబెట్టుకోవాలి.
నిఖిల్ కూడా మెల్లగా వచ్చి ఫస్ట్ నలుగురు ఎత్తేదాకా ఆగి నలుగురు ఎత్తినాక పుట్టలకి వెళ్ళి పాము బయటకు వచ్చాడు చెయ్యి. అవునా కాదా? అవునా కాదా చెప్పురి? నిఖిల్ కూడా అబ్బో చాలా చాలా ఉంటాడయ్యా. ఓ నిఖిలు 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 అని మెచ్చుకుంటున్న వాళ్ళు చెయ్యి. అయితే అవినాష్, నిజం చెప్పాలంటే అవినాష్ కాదు అబ్బా మంచి కంటెస్టెంట్, ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం ఇవాళ పాయింట్ చూడరు అసలు. గిట్ల పాయింట్ స్టార్టింగ్ నుంచి పెట్టింటుంటే విన్నర్. అట్లా అట్లా మంచి పాయింట్ పెట్టిండబ్బా. 2 పాయింట్లు కొట్టిండు. 2 పాయింట్లు మామూలు పాయింట్లు కాదు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నబీలు, మరి నేను తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నాక గుడ్ డెసిషన్ అని చెప్పి క్లాప్స్ ఎందుకు కొట్టాం అన్నాడు. ఎక్కడ పెట్టుకోవాలి ఇక మొఖం చెప్పారు. ఇప్పుడు నబీల్ ఏమనాలి? యాక్చువల్లీ నబీలు పృథ్వీ సైడ్కి పోయి నన్ను కాకపోతే గౌతమ్ కృష్ణ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ అన్నాడు. అనలేదని అంటలే. కానీ దాని గురించి ఏమన్నా వీళ్ళు అడిగిర్రా, మాట్లాడిర్రా, చేసిరా? లేదు కదా. స్టాండ్ తీసుకున్నారా? లేదు కదా. ఈవెన్ అక్కడైనా గౌతమ్ కృష్ణ గురించి స్టాండ్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. సరే వీళ్ళు సైడ్కైనా మాట్లాడుకున్నారు అనుకుందాం. మరి అట్లా సైడ్కైనా మాట్లాడుకున్న వాళ్ళు గౌతమ్ కృష్ణకి బ్లాక్ టికెట్ రావాలని ఎందుకు కోరుకున్నారు? టాస్కులు బాగా ఆడిర్రు, టాస్కులు బాగా ఆడిండు కాబట్టి నాకంటే బెటర్ కాబట్టి ఆయనకన్నా ఇయ్యద్దా ఛాన్స్ అని వీళ్ళకి మనసులో అని కొట్టుకుంటున్నప్పుడు మరి హౌ కెన్ దే ఎక్స్పెక్ట్ బ్లాక్ టికెట్ టు ద గౌతమ్ కృష్ణ? ఇంగ్లీష్ ఓకే. అట్లా అట్లా అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు? మంచి క్వశ్చన్ అడిగింది. ఇంకో రెండోది, నబీలు తేజకి ఇప్పుడు తేజకి ఎందుకు ఇచ్చిర్రు అని అడుగుతున్న నబీల్ ఉన్నాడు చూసారు. ఈ తేజకి ఎందుకు ఇచ్చారు? ఇది హౌ కెన్, అసలు ఎందుకు ఇచ్చారు? నబీల్ ఉన్నాడు, సరే గౌతమ్ కృష్ణ ఉన్నాడు కదా, పృథ్వీ ఉన్నాడు కదా, సరే పృథ్వీ ఫాలో ఆడిండు, గౌతమ్ కృష్ణ ఉన్నాడు కదా అంటున్నా. ఈ మనిషే నబీలే లేదంటే ప్రేరణో ఇంకోరో నిఖిలో వీళ్ళే తేజాని ప్రేరణని తీసుకొని తేజాని తీసుకోకపోతే గౌతమ్ కృష్ణ అసలు గౌతమ్ కృష్ణ గేమ్ ఎక్స్పోజ్ చేస్తున్నా సోలో బై అని నిరూపించుకోవడానికి ప్రేరణను తీసుకున్నాడు. ఇట్లా చేస్తే తనతో శత్రుత్వం ఉన్న తనని తీసుకున్నాడు కానీ ఫ్రెండ్ అయినా ఈయన తీసుకోలేదని చెప్పి సోలోగా ఉన్నానని ఇండివిజువల్ ప్లేయర్గా నిరూపించుకోవడానికి ఇట్లాంటివన్నీ చేసిన అన్నప్పుడు తేజ నువ్వు చక్కగా ఆడలేదు, నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అని అడగాలనా? అడగకుండా ఏం చేశారు? ఎస్ గౌతమ్ ఇట్నే చేస్తాడు, అది తిప్పుతాడు, ఇది తిప్పుతాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, గౌతమ్ అట్లా గౌతమ్ ఇట్లా అని చెప్పి తేజతో కలిసి నబీలు నిఖిలు వీళ్ళంతా కూర్చొని ముచ్చట పెట్టారు కదా. చెప్పురి ఎవరు రైట్? ఎవరు రైట్ చెప్పురు? ఇప్పుడు అంటే తేజకి రావద్దు అని నీకు మనసులో ఉంది, ఇప్పుడు తేజకి ఎందుకు ఇచ్చిరు అని చెప్పి పంచాయతీ పెట్టుకున్న ఈ ఆసామి గౌతమ్ కృష్ణ తేజాని సెలెక్ట్ చేసుకోకపోతే తేజ చెప్పిన మాటలకు వత్తాసు వలుగుతూ గౌతమ్ రాంగ్ అని మాట్లాడారు కదా. వీళ్ళు రాంగ్ కాదా చెప్పురు? ఇప్పుడు చెప్పురు రబ్బా, ఇప్పుడు మాట్లాడరు రబ్బా, ఇవన్నీ మాట్లాడరు ఎవరు. ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి నచ్చదు చాలామందికి. అదంతా కాదు. చూసిర్రా వీళ్ళ ముగ్గురి బ్యాచ్ బ్యాచ్ని చూసిరా నబీల్ ఎట్లా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసిండు. అందులో నిఖిలే ఉన్నది. అండ్ ఇంకోటి, ఇప్పుడు నబీల్ బయటపడ్డట్టుగా నబీల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి, పృథ్వీకి, నిఖిల్కి వీళ్ళందరికీ తేజాని సెలెక్ట్ చేసుకోకపోవడం అన్యాయం. ఈవెన్ నిఖిల్ అయితే మొత్తం తేజ దగ్గర ఉండి నేనైతే నీ పేరు చెప్పిండ్రా, వాడు ఏం చెప్పలేదురా ప్రేరణ అన్నాడురా, నీ పేరు అసలు చెప్పలేదురా నీ నెలి చెప్పిండు. అవునా కదా? నిజం చెప్పినా లేదా? మరి చెప్పినప్పుడు మరి అదే తేజకి ఎందుకు ఇవ్వలేదని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు ఇచ్చిర్రు అని అడుగుతున్నారు. ఎందుకు ఇచ్చిర్రు మీరు తేజకి? మీకు గౌతమ్కి బ్లాక్ టికెట్ రావాలి, గౌతమ్ తేజాని తీసుకోకపోతే గౌతమ్ తేజకి అన్యాయం చేసిండు, కానీ తేజాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని ఈరోజు అడుగుతారు. ఏ మొహం పెట్టుకుని అడుగుతారు? మరి వాళ్ళు చేసినవి మర్చిపోయారా? డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇవి చెప్తేనేమో జనాలకి ఎక్కది, అర్థం కాదు. ఓ ఓ ఓ ఓ అని మొత్తుకుంటారు. అయ్యా వాళ్ళంతా ఒకటే పద్ధతిన గౌతమ్ తేజాన్ని తీసుకున్న తప్పు, గౌతమ్ తేజాన్ని తీసుకోకపోయిన తప్పు, ఆర్ట్ బ్యాచ్ తేజాన్ని తీసుకున్న తప్పు, తేజాన్ని తీసుకోకపోయిన తప్పు. తేజాన్ని తీసుకోకపోతే ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా నీకు అన్యాయం చేశారు చూడని చెప్పి మళ్ళీ తేజ వెంబడి తిరుగుతారు. నిఖిలైతే మరీ దారుణం. నిఖిల్ విన్నర్. ఈ సీజన్కి ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జర లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసి ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తే జర షేర్ చేసుకోర్రి, జర ఎక్కువ వైరల్ అవుతాడు చేయరు. అప్పుడు ఏంటంటే అందరికీ తెలుస్తుంది. లాజిక్ చూడుర్రి, ఒకటే సింపుల్ లాజిక్. తేజాని సెలెక్ట్ చేసుకోనందుకు వీళ్ళే అయ్యో తేజాని సెలెక్ట్ చేసుకోలేదు గౌతమ్ అట్లా ఇట్లా అని మాట్లాడారు వీళ్ళే. మళ్ళీ ఈరోజు తేజాన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి పాయింట్ మాట్లాడుతున్నారు. గౌతమ్ కృష్ణకి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే పీపుల్ గౌతమ్ కృష్ణకి బ్లాక్ టికెట్ రావాలని కోరుకున్నారు, చక్కగా ఆడలేదని.
ఎన్ని ఫ్లిప్పులు చూడరు ఇక్కడ దిక్కనే. గిలి జంపింగ్ జపాంగ్ జంపక్ జంపక్ తంపింగ్ తపాంగ్ తంపక తంపక గిలి గిలియే గిలి గిలియే అన్నట్టు జంపులు చేస్తారా లేదా చెప్పురు. అది కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. చాలామందికి కనువిప్పు కలగట్లేదు. ఏం చేస్తావు, నాకు కనబడుతుంది, ఏం చేస్తావు నాకు బాధ అనిపిస్తుంది. అరే ఇవన్నీ చూస్తలేరు ఏంద్రాబాయ్, ఇన్ని ఫ్లిప్పులు కొడుతురు, బ్యాచ్ అంతా. ప్రేయర్ని ఇన్వాల్వ్ అవుతాను, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే మీరు అంతా కలిసి కావాలని రాంగ్ చేసిన, ముగ్గురిది తప్పు ఉందన్నట్టుగా మాట్లాడుతుంది ప్రేరణ. ఈమెనేమో నిన్న ఏది గౌతమ్ కృష్ణ ఫోటో కాలిపోగానే, గౌతమ్ నాది మాత్రం కాల్చకు, ఎందుకంటే నేను మారిపోయాను చూసావా, కంప్లీట్లీ ఫుల్లీ మారిపోయాను చూసావా, కొంచెమంది మారినట్టు అనిపించట్లేదు నీకు అని చెప్తాను. దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఇప్పుడు చూడరు మొత్తం నిఖిలు వీళ్ళెంబటే మొత్తం అసలు మన ఎజెండా అంతా అయిపోయింది కాబట్టి చక్కగా వచ్చి వాళ్ళ పార్టీలో కలిసిపోయాయి. ఓకే, లైవ్లో ఏం జరిగింది, ఏం జరగలేదు తొక్క. లైవ్లో చాలా ముచ్చట్లు పెట్టుకున్నారు. మీరు అంతా అనుకున్నట్టు ఆ గొడవ అయిన తర్వాత ఆ గొడవను కంటిన్యూ ఏం చేయలేదు, అది అక్కడికే ఎండ్. ఆ తర్వాత అంతా మళ్ళీ ఫ్రెండ్లీకి కలిసిపోయారు, జోకులు చేసుకున్నారు, స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టిరు, ఆడుకున్నారు, పాడుకున్నారు, గూడుకున్నారు, అని చేసారు. నవీల్ ఓకే అంతే, ఇంకేముంది, థర్డ్ ప్రోమో అయిపోయింది. సరే, దీని తర్వాత ఏంటంటే ఓటింగ్ పోల్ గురించి ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఓటింగ్ పోల్ ఏంటంటే రైట్ నా ఓటింగ్ పోల్లో అనిశ్చిత ఏం లేదు, నిశ్చితే ఉంది. మ్యాటర్ ఏంటంటే నిఖిలు, గౌతము అండ్ నబిల్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు, మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, రోహిణి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ప్రేరణ కావచ్చు. కాబట్టి మీ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే ఓటేసుకోరు. ఈవెన్ నబిల్కి మీరు ఫేవరెట్ అయితే నబిల్కి ఓటేసుకోరు. ఎవరు కూడా టాప్లో ఉన్నారు అనే ఊహల్లోకి పోకుండా ప్లీజ్ దయచేసి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకోవడమే ఉండరు. థ్యాంక్ యూ బంగారు తల్లి. మా బంగారు తల్లి తీసుకొచ్చి ఇది ఇచ్చింది. యాక్చువల్ నేను కింద వేసుకుని కూర్చుంటాను అనమాట. ఇది చాలా లాంగ్ టైం ఎవరైనా కూర్చున్నట్టు, ఇది బ్రాండ్ మనకు సంబంధం లేదే, నేను బ్రాండ్లో ఏం ప్రమోట్ చేయట్లేదు, కానీ మా బంగారు తల్లి తీసుకొచ్చి నాకు ఇచ్చిందంట, వేసుకున్నాను అని. అయితే ఏంటంటే ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేసుకునేటోళ్ళు మన రివ్యూవర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లాంటిది తీసుకుంటే ఏంటంటే స్పైన్కి సపోర్ట్ ఉంటుంది అబ్బా. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా, వాళ్ళకి బాగా యూజ్ అయింది. ఇట్లాంటిది ఉంటుంది కదా, ఇది వేసుకుని కూర్చున్నాం అనుకో కింద మన స్పైనల్ కార్డ్ మీద వెయిట్ పడదు, మంచిగా పనిచేస్తుంది. ఇది నాకు పనిచేసింది. సీజన్ 7 టైంలో నాకు విపరీతమైన పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్. అప్పుడు ఇది సజెస్ట్ చేసింది మా అక్క ఫిజియోథెరపీ డాక్టర్ కదా, అయితే సజెస్ట్ చేసింది ఇది వేసుకుంటే కథం బంద్, నొప్పి గిప్పేవాడు ముచ్చట, మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు వేసుకున్నాను అనుకోరి. కానీ ఎంతసేపు కూర్చున్నా మనకి ఆ వెయిట్ పడదు, మంచిగా ఉంటుంది. ఏందబ్బా ఈ మధ్య అంతా నేను హెల్త్ గురించి బాగా చెప్తున్నట్టున్నా కదా. అండ్ ఆ హెయిర్ ఆయిల్ గురించి చాలామంది మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే నేను వాడతా అని చెప్పిన, నేను తయారు చేసి అమ్ముతా అనలేదు, కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు మ్యాక్సిమం ఇక రేపు అంటాను కానీ గుండు కొట్టించుకుంటలేదు కదా, అదే స్కిప్ అయిపోతుంది. అంటే వర్క్ వల్ల, విపరీతమైన వర్క్ వల్ల అసలు బయటకు పోవడానికి కూడా కుదురుతలేదు. ఫుల్ ఆన్ ఆర్డర్స్, ఆ ఆర్డర్స్ని ప్రిపేర్ చేస్తూనే ఉన్నాం. లిటరలీ నిన్న రాత్రి పడుకోలేదు మేము, నిన్న రాత్రి అంతా కూడా ప్రిపేర్ చేసినాము. ఇవాళ పొద్దుగాల లేచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. పాపం స్వాద అయితే జస్ట్ 2-3 అవర్స్ కూడా పడుకోలే, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. అందుకే ఈ 2 వారాలు అంటే ఈ బిగ్ బాస్ అయిపోయేంత వరకు, నేను కంప్లీట్గా ఫ్రీ అయ్యేంత వరకు, ఈ వీడియోలు చేసుడంతా ఆపేంత వరకు అంటే కంటిన్యూ చేస్తే తర్వాత, కానీ రోజుకు 1-2 వీడియోలు ఉంటాయి కదా, షార్ట్ వీడియో ఒకటి, మెయిన్ వీడియో ఒకటికే చేస్తా నెక్స్ట్ నుంచి. ఓన్లీ మన బిజినెస్కి సంబంధించిన అండ్ సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అవి 2 మాత్రం చేస్తా. అయితే అప్పుడు మనకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి, అండ్ మేము వర్కర్స్ గురించి కూడా మేము చూస్తున్నాము, లేడీస్ కావాలి, అది కూడా కొంచెం ఈ వంటకు సంబంధించిన కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. రెసిపీ మన చేతిలో ఉంది, కాకపోతే ఏంటంటే వర్క్ చేయడానికి కావాలి. అదే ఇవాళనే మాట్లాడుతున్నాము ఒక ఇద్దరిని. సో వాళ్ళు సెట్ అయితే కనుక ఇంకా మీరు అడిగినన్ని ఐటమ్స్ మేము అందించడానికి రెడీగా ఉన్నాం, కస్టమైజ్డ్ ఆర్డర్స్ కుమ్మేయడానికి రెడీగా ఉన్నాం. అందుకే ఈ వారము నెక్స్ట్ వారం వరకు సకినప్పాలు, గారెప్పాలు ఈ 2 హోల్డ్ ఆన్ చేసినాము. సో ఈ రెండింటిని పాజ్ చేసి, ఎందుకంటే వీటికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ చేయాలంటే ఓన్లీ స్వాతి వల్ల కాదు, నేను కూడా దిగాల్సి వస్తుంది రంగంలోకి. అందుకే వర్కర్స్ని పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఫ్రీ అవుతుంది, స్వాతికి కొంచెం ఫ్రీ ఉంటుంది. సో అప్పటిదాకా మేము కొన్ని హోల్డ్ చేసి పెడుతున్నాము, జస్ట్ ఈ 2 వారాలు. కాకపోతే మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుని 2 వారాల తర్వాత అయినా పర్లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే,
రైట్. అండ్ ఈ పికిల్స్ కుమ్మేదాం, దంచి కొట్టుడే ఉంటుంది. పికిల్స్, చికెన్ పికిల్, మటన్ పికిల్, మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, మష్రూము, గోంగూర, చాలా కుమ్మేయడమే. స్వీట్స్, కాజు పాకం, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు, దంచి కొట్టుడే. ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకుంటారు అంతే, అంత బాగుంటాయి. ఇది డ్యామ్ ష్యూర్. డ్యామ్ మామూలు డ్యామ్ కాదు, నాగార్జున సాగర్ డ్యామ్. అది వంగతల్లి. అయ్యి ఒకసారి ఇట్రా, అది పెట్టుకుంటారా, ఏమో చేస్తున్నావు, ఎట్లా ఆడుకుంటున్నావు చూపి నాకు. ఇట్రా మెల్లగా. టెడన్ షాక్ అవుతారు, షాక్ లాగా. మెల్లగా కళ్ళే. అమ్మ ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికి హాయ్ చెప్పినావా? చికెన్ పికిల్ రెడీ అవుతుంది, బాయ్ బాయ్ అలా. అది కాదురా, అందరికి హాయ్ హలో ఎట్లున్నారు అన్నీ అడగవా మంచిగా? పాట పాడొచ్చు ఒకరు, మంచి పాట. మంచి పాట పాడొచ్చు, నీకు వచ్చిన పాట. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు మీ గురువుగారు? మీ గురువుగారు ఏం చెప్పవు ఒకసారి? అదేనా గోకులనంద, అది కదా. ఇప్పుడు రైట్ నా ఏం నేర్పిస్తున్నారు ప్రజెంట్? కాదు, అబద్ధాలు చెప్తున్నాను. చెప్పు, పాడు ఒకసారి, పాడు పాడు పాడు. అది కాదు, నమో శారదనే పాడు. పాడు సిన్సియర్గా నిల్చొని పాడాలి. ఆర్టిస్ట్ నువ్వు, సింగర్. ఎట్లా చేస్తారా నువ్వు స్టేజ్ మీద? ఎట్లా పాడతావు? అట్లా పాడు మంచిగా పాడు. ఇది ఒకటే లైన్, ఇంకో లైన్ లేదా? అది కాదు బిడ్డ, మొత్తం వస్తాయి నీకు పాటలు మంచి ఫుల్లీ పాడచ్చు కదా ఒక్క పాట. అందరూ చూస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు అక్కడ చూడ. వేరే సాంగ్ పాడు, వేరేది పాడినాను. మంచిగా నీట్గా పాడాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు నీకు. స్టేజ్ మీద పాడతావు కదా మంచి మంచి, అట్లాంటి పాడు. స్టేజ్ మీద అనుకుని పాడాలి, ఇది కూడా స్టేజే, ఓకేనా? అమ్మ నాన్నతో పాటు నువ్వు స్టేజ్ మీదకి వస్తే పాడతావా? మరి అట్లాంటి పాట ఒకటి పాడు, మంచిది పాడు. అది కాకుండా ఇప్పుడు గోకుల నందకిషోర అదేదో పాడతావుగా, పాడు. నందకిషోర పాడు. కాదమ్మా, టాలెంట్ వేరే వాళ్ళు తొక్కాలి కానీ మనమే తొక్కకూడదు, ఓకేనా? నందకిషోరా ఆనంద గోపాల బ్యాడ్గా ఎలా అంటారు వాళ్ళంతా, అస్సలు వాడతలు. సరే ఓకే మరి ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.